ఫస్ట్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే, సీ గైస్, మరి ఈరోజు సెషన్లో మనం ఎస్ఏపిఎస్డికి సంబంధించిన ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ నేర్చుకోవాలి కదా. ఎస్ఏపిఎస్డి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. ఓకే, సో మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం, ఎవరు చెప్తారు? ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం, ఎవరు చెప్తారు? కంపెనీ కోడ్స్ చేశారా మీరు? సెషన్లో చేశారా? సో ఫస్ట్ మనం కంపెనీ క్రియేట్ చేసాం, తర్వాత కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం, తర్వాత బిజినెస్ ఏరియా, తర్వాత క్రెడిట్ కంట్రోల్ ఏరియా, తర్వాత సెగ్మెంట్, తర్వాత ఏం చేసాం మనం? అసైన్మెంట్స్. సో కంపెనీ కోడ్ని దేనికి అసైన్ చేసాం? కంపెనీకి అసైన్ చేసాం. తర్వాత క్రెడిట్ కంట్రోల్ ఏరియా దేనికి అసైన్ చేసాం? కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. తర్వాత మనం ఎస్ఏపి ఎంఎంలో ఏం కాన్ఫిగరేషన్ చేసాం నిన్నటి క్లాస్లో? మనం ప్లాంట్ కాన్ఫిగరేషన్, తర్వాత స్టోరేజ్ లొకేషన్ కాన్ఫిగరేషన్, తర్వాత పర్చేజ్ ఆర్గనైజేషన్ కాన్ఫిగరేషన్, తర్వాత పర్చేజింగ్ గ్రూప్ ఆప్షనల్ అని చెప్పాం, తర్వాత అసైన్మెంట్స్ చేసాం. ఎస్ఏపిఎస్డిలో మనకి ఏమేమి కాన్ఫిగరేషన్స్ ఉన్నాయో చెప్పండి ఒకసారి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఎస్ఏపిఎస్డిలో మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఏ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, ఎవరు చెప్తారు? ఫస్ట్ ఏంటిది? సేల్స్ ఆర్గనైజేషన్. తర్వాత ఇక్కడ చార్ట్లో పెట్టాను కదా నిన్నటి క్లాస్లో నేను. ఫస్ట్ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, అసైన్మెంట్స్ ఇవన్నీ పెట్టా కదా, చదివారా? చదవమని చెప్పాను విత్ టీ కోడ్తో సహా. ఫస్ట్ సేల్స్ ఆర్గనైజేషన్, తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఛానల్, తర్వాత డివిజన్, తర్వాత సేల్స్ ఆఫీస్, తర్వాత సేల్స్ గ్రూప్. అసైన్మెంట్స్ ఏమన్నా చెప్పండి ఒకసారి. అసైన్ సేల్స్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్, అసైన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ టు సేల్స్ ఆర్గనైజేషన్, అసైన్ డివిజన్ టు సేల్స్ ఆర్గనైజేషన్, సెటప్ సేల్స్ ఏరియా, అసైన్ సేల్స్ ఆఫీస్ టు సేల్స్ ఏరియా, అసైన్ సేల్స్ గ్రూప్ టు సేల్స్ ఆఫీస్, అసైన్ సేల్స్ ఆర్గనైజేషన్ టు డిస్ట్రిబ్యూషన్ ఛానల్ టు ప్లాంట్. సో ఇవి అసైన్మెంట్స్ మనకి. ఇవి ఎస్ఏపిఎస్డి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఇవి అసైన్మెంట్స్, అంతేనా? సో కాబట్టి ఎస్డిలో మనకి ఉన్న ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ ఏమున్నాయి, అలాగే అసైన్మెంట్స్ ఏమున్నాయి అనేది ఇక్కడ మనకి డిస్కషన్ అయితే ఇది ఓవరాల్గా. ఈ కాన్ఫిగరేషన్స్ ఈరోజు మన ఎస్ఏపి సిస్టంలో చేయాలి. సో ఫస్ట్ వీటి గురించి మనం డిస్కస్ చేద్దాము. సేల్స్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే ఏంటి, డివిజన్ అంటే ఏంటి, సేల్స్ ఆఫీస్ అంటే ఏంటి, సేల్స్ గ్రూప్ అంటే ఏంటి, ఆ తర్వాత మనకి అసైన్మెంట్స్ ఏమున్నాయి, సేల్స్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ టు సేల్స్ ఆర్గనైజేషన్, డివిజన్ టు సేల్స్ ఆర్గనైజేషన్, సెటప్ సేల్స్ ఏరియా, సేల్స్ ఆఫీస్ టు సేల్స్ ఏరియా. సో ఈ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ అనేది చేద్దాం. ఓకే, సో కాబట్టి మనం చేయాల్సిన పని అయితే ఇది ఓవరాల్గా. అండ్ మరి ఈ కాన్ఫిగరేషన్ గురించి మరి ఎస్ఏపిలో డిస్కస్ అనేది చేద్దాము ఈ రోజు నుంచి. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం ఏ టాపిక్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. కంపెనీ కూడా వేరే ఉంటుంది అంతే. ఓకే, సేమ్. సో మనం తెలుసుకోవాల్సిన పాయింటర్స్ ఏమున్నాయి ఇప్పుడు చూద్దాము బేసిక్గా. ఓకే, సో మరి ఈరోజు సెషన్లో మనం మాట్లాడుకుందాము ఏమేమి కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి ఏంటి అన్నది. కాదరు అరిగా నాతో కాల్ చేస్తున్నారు చూడు నీకే. ఓకే, సో ఇప్పుడు మనం ఈ కాన్ఫిగరేషన్స్ ఏంటో చెక్ చేద్దాం 1 by 1. ఓకే,
సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఎస్పిఆర్ఓలోకి వెళ్ళాలి అండ్ రిఫరెన్స్ ఐఎంజీలోకి వెళ్ళండి. రిఫరెన్స్ ఐఎంజీలో మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లోకి వెళ్తే మనకి డెఫినేషన్ అండ్ అసైన్మెంట్స్ అని ఉన్నాయి. డెఫినేషన్ అండ్ అసైన్మెంట్స్ అని చెప్పి ఉన్నాయి మనకి. సో కాబట్టి ఫస్ట్ మనం డెఫినేషన్ మీద తీసుకొని తర్వాత మనం లాజిస్టిక్, ఇక్కడ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, అలాగే లాజిస్టిక్ జనరల్ కూడా ఓపెన్ చేసుకోండి. సో అలాగే మనం మెటీరియల్ మేనేజ్మెంట్, లాజిస్టిక్ ఎగ్జిక్యూషన్, సో సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, లాజిస్టిక్ జనరల్ రెండు ఉన్నాయి మనకి. ఓకే, తర్వాత మనకి అసైన్మెంట్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ మనం సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మనం ఓపెన్ చేసుకోండి. సో కాబట్టి మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో మనకి సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్. సో అలాగే మనకి అసైన్ సేల్స్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ టు సేల్స్ ఆర్గనైజేషన్, డివిజన్ టు సేల్స్ ఆర్గనైజేషన్, సేల్స్ ఏరియా, సేల్స్ ఆఫీస్ టు సేల్స్ ఏరియా, సేల్స్ గ్రూప్ టు సేల్స్ ఆఫీస్, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ టు ప్లాంట్. ఇవి కాన్ఫిగరేషన్స్. ఓకే, సో మరి దీనికి సంబంధించి టీ కోడ్ నిన్న ఆల్రెడీ మనం క్లాస్లో ఇచ్చాము. ఓకే, సో మనం చార్ట్లో ఆల్రెడీ ఇచ్చాము. సేల్స్ ఆర్గనైజేషన్ టీ కోడ్ మనకి OVX5, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ OVXI, సేల్స్ ఆఫీస్ OVX1, సేల్స్ గ్రూప్ OVX4. ఇవన్నీ కూడా మనకి కాన్ఫిగరేషన్స్. ఆ తర్వాత మనకి ఇవన్నీ కూడా మనకి అసైన్మెంట్స్. సో ఇవి చేస్తే మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ST అయిపోతుంది అనమాట. సో మీరందరూ కంపెనీ కోడ్ క్రియేట్ చేశారా? మీరందరూ కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తే ఈరోజు నాకు చార్ట్లో పెట్టండి. మీ కంపెనీ కోడ్ నేను అప్ టు డేట్లో ఉన్నానని చెప్పి చార్ట్లో పెట్టండి ఒకసారి. ఓకే, చార్ట్లో పెట్టండి ఒకసారి. ఓకే, ఒకటి సరిపోతుంది. ఓకే, ఒకటి సరిపోతుంది. కంపెనీ కోడ్ నాకు చార్ట్లో పెట్టండి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే సేల్స్ ఆర్గనైజేషన్ కాన్ఫిగరేషన్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇక్కడ డిఫైన్ సేల్స్ ఆర్గనైజేషన్, కాపీ డిలీట్ చెక్ సేల్స్ ఆర్గనైజేషన్. సో మనం సేల్స్ ఆర్గనైజేషన్ మీద డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి న్యూ ఎంట్రీస్ అని చెప్పి ఉంది, న్యూ ఎంట్రీస్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు సేల్స్ ఆర్గనైజేషన్ మనకి ఇక్కడ మన కంపెనీ కోడ్ ఏం క్రియేట్ చేసాం చెప్పండి ఒకసారి. TA03నా మన కంపెనీ కోడ్? నేను క్రియేట్ చేసిన కంపెనీ కోడ్ గుర్తుందా? ఎవరు చెప్తారు? కంపెనీ కోడ్ ఏం క్రియేట్ చేశాను? గుర్తులేదా? సో మనం కంపెనీ కోడ్ ఏం క్రియేట్ చేస్తామో చెక్ చేసుకోవాలి. మర్చిపోయారంటే ఒకసారి EC01లోకి వెళ్ళి, స్ట్రక్చర్లోకి వెళ్ళి, నావిగేషన్లోకి వెళ్ళి, ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. వాట్ ఈస్ యువర్ కంపెనీ కోడ్? TA03 అని ఇస్తే డబుల్ క్లిక్ చేస్తే మీరు ఏమేమి చేశారు అన్ని డీటెయిల్స్ అనేవి ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. ఓకే, మీరు చేసినవన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి మీకు. మీరు ఏమేమి క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏం క్రియేట్ చేశారు, ప్లాంట్ ఏం క్రియేట్ చేశారు, స్టోరేజ్ లొకేషన్స్ 2 క్రియేట్ చేశారు. ఇది కాదు మన కంపెనీ కోడ్, ఇదేనా? ఇదే. సో కంపెనీ ఏం చేసాం, పర్చేజ్ ఆర్గనైజేషన్స్ ఏం క్రియేట్ చేసాం, ప్లాంట్కి అసైన్ చేసామా. సో ఇవన్నీ కూడా మందేనా? TA03 కన్ఫర్మ్ చేయండి. TA03 అయినా మన కంపెనీ? మీరు నా కంపెనీ కోడ్ బేస్ చేసుకొని చేయలేదా? టాటా అయ్యే కదా మనం చెప్పుకున్నది. ఓకే ఓకే రైట్. ఇప్పుడు మనం తెలుసుకోవాలంటే ఇలా తెలుసుకోవచ్చు అనమాట. మీరు EC01లోకి వెళ్ళాలి. EC01. ఓకే, EC01. ఓకేనా? సో వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే EC01
తర్వాత చేయాల్సింది ఏంటి ఇప్పుడు సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్ ఇవి క్రియేట్ చేయాలి కదా మన సిస్టంలో. ఎస్పిఆర్ఓలోకి వెళ్ళి రిఫరెన్స్ ఐఎంజీ. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, లాజిస్టిక్స్, ఓకే, అండ్ అసైన్మెంట్స్. ఇది అసైన్మెంట్స్, ఓకేనా? ఇది అసైన్మెంట్స్. సో ఇక్కడ ప్లాంట్, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్, ఓకే. వాల్యుయేషన్ లెవెల్, ప్లాంట్, ఓకే. సో ఇవి అసైన్మెంట్స్. అసైన్ కంపెనీ కోడ్ టు ప్లాంట్, అసైన్ సేల్స్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ టు సేల్స్ ఆర్గనైజేషన్, డివిజన్ టు సేల్స్ ఆర్గనైజేషన్, సేల్స్ ఏరియా, సేల్స్ ఆఫీస్ టు సేల్స్ ఏరియా, సేల్స్ గ్రూప్ టు సేల్స్ ఆఫీస్, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ టు ప్లాంట్, ఓకే. ఓకే, తర్వాత ఏంటి అంటే మనం లాస్టిక్ జనరల్లో వాల్యుయేషన్ లెవెల్, ప్లాంట్, సేల్స్ ఆర్గనైజేషన్ ఇక్కడ క్లిక్ చేయండి. సో డిఫైన్ సేల్స్ ఆర్గనైజేషన్, కాపీ, చెక్, డిలీట్ సేల్స్ ఆర్గనైజేషన్, డిఫైన్ సేల్స్ ఆర్గనైజేషన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ లాక్ ఉన్నారు, ఎవరో లాక్లో ఉన్నారు, బయటకు వచ్చేయండి. సో ఇక్కడ కాపీ, డిలీట్, చెక్ సేల్స్ ఆర్గనైజేషన్. సో దీని మీద క్లిక్ చేయండి. అసలు ఇక్కడ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సేల్స్ ఆర్గనైజేషన్ సంబంధించి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. దీన్ని మనం సేల్స్ ఆర్గనైజేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. మీరు ఏం చేయాలంటే దీన్ని కాపీ చేసుకుందాం. సో దీన్ని కాపీ చేసుకొని నోట్స్ కూడా ఇస్తాను నీకు. ఒక్కొక్కటి సేల్స్ ఆర్గనైజేషన్ అంటే డిస్ట్రిబ్యూషన్ ఛానల్లో నోట్స్ ఇస్తాను. సో ఇవి సేల్స్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? జనరల్గా నేను చెప్పాను సేల్స్ ఆర్గనైజేషన్ అంటే ఎవరు చెప్తారు? ఇప్పుడు ఎస్ఏపిలో ఏదైనా మనం అమ్మాలి అంటే ఇట్ ఈస్ హ్యాపెన్ టు సేల్స్ ఆర్గనైజేషన్, అంతేనా? ఎస్ఏపిలో ఏదైనా అమ్మాలి అంటే సేల్స్ ఆర్గనైజేషన్ ద్వారా అమ్ముతాం. సో ఇప్పుడు మనకి సేల్స్ ఆర్గనైజేషన్ ఇస్ ద హైయెస్ట్, ఎస్ఏపి ఎస్డీలో ఉన్నది హైయెస్ట్ సేల్స్ యూనిట్ అనమాట. ఎస్ఏపి రెస్పాన్సిబుల్ ఫర్ సెల్లింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, కస్టమర్ అగ్రిమెంట్స్, ప్రైజింగ్, బిల్లింగ్. సో వీటిలన్నిటికి సేల్స్ ఆర్గనైజేషన్ యూజ్ అవుతుంది అనమాట. సేల్స్ ఆర్గనైజేషన్ అంటేనే హైయెస్ట్ సేల్స్ అనమాట, హైయెస్ట్ అని చెప్తాం. ఎస్డీలో హైయెస్ట్ ఏంటిది? కంపెనీ కోడ్ తర్వాత సేల్స్ ఆర్గనైజేషన్. దేనికోసం వాడతారు? సెల్లింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, కస్టమర్స్తో అగ్రిమెంట్స్, ప్రైజింగ్, బిల్లింగ్ అన్నిటితోనూ యూజ్ చేస్తారనమాట సేల్స్ ఆర్గనైజేషన్ అనేది. ఇప్పుడు ఏదైనా కొనాలి అంటే ఎస్ఏపిలో సేల్స్ ఆర్గనైజేషన్ ద్వారా కొంటారనమాట. కాబట్టి ఒక కంపెనీ కోడ్ కింద 4 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు సేల్స్ ఆర్గనైజేషన్. ఒక కంపెనీ కోడ్ అనేది పెద్దది, సేల్స్ ఆర్గనైజేషన్ చిన్నది. కంపెనీ కోడ్ కింద నెంబర్ ఆఫ్ సేల్స్ ఆర్గనైజేషన్ ఉంటాయి. సో అలాగే ప్లాంట్ అసైన్మెంట్స్, వన్ సేల్స్ ఆర్గనైజేషన్ కెన్ హ్యావ్ మోర్ ప్లాంట్. సో మనం సేల్స్ ఆర్గనైజేషన్కి ప్లాంట్కి లింకులు ఉంటాయి అనమాట. ఓకే, సేల్స్ ఆర్గనైజేషన్తో ప్లాంట్తో లింక్ చేయొచ్చు అనమాట. సో అలాగే రేపు పొద్దున్న మాస్టర్ డేటా కంట్రోల్ అంటే కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసేటప్పుడు, మెటల్ మాస్టర్ డేటా క్రియేట్ చేసేటప్పుడు, ప్రైజింగ్ కండిషన్స్ క్రియేట్ చేసేటప్పుడు, ఈ మాస్టర్ డేటా క్రియేషన్ చేసేటప్పుడు కూడా సేల్స్ ఆర్గనైజేషన్ యూజ్ అవుతుంది అనమాట. అలాగే సేల్స్ డాక్యుమెంట్. సో రేపొద్దున సేల్స్ డాక్యుమెంట్ అంటే సేల్స్ ఆర్డర్, డెలివరీ, బిల్లింగ్ ఇలాంటి వాటిలో కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. సో ఆర్గనైజేషన్ అసైన్మెంట్స్, సేల్స్ ఆఫీస్కి సేల్స్ ఆర్గనైజేషన్ అసైన్మెంట్ ఉంటుంది, సేల్స్ గ్రూప్స్కి సేల్స్ ఆర్గనైజేషన్ అటాచ్ ఉంటుంది, ఎంప్లాయీస్తో కూడా లింక్ అయి ఉంటుంది. సేల్స్ ఆర్గనైజేషన్ అనేది వీటితో లింక్ అయి ఉంటుంది అనమాట. కాబట్టి హైయెస్ట్ లెవెల్ ఫర్ ఎస్ఐపి రిపోర్టింగ్ సో అని చెప్తాం మనం జనరల్గా అయితే. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత అదే చేద్దాం, అయ్యే చేయాలి మనం. కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం ఎస్ఐపి. సో కాబట్టి రేపు పొద్దున్న సేల్స్ ఆర్గనైజేషన్ మీనింగ్ ఏంటి ఇవన్నీ చెప్పాలి మీరు. చెప్పండి ఒకసారి. సేల్స్ ఆర్గనైజేషన్ ఇస్ ద హైయెస్ట్ సేల్స్
యూనిట్ ఇన్ ఎస్ఏపి రెస్పాన్సిబుల్ ఫర్ సెల్లింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, కస్టమర్ అగ్రిమెంట్స్, ప్రైజింగ్, బిల్లింగ్. ఓకే, వీటిలన్నిటితో కూడా సేల్స్ ఆర్గనైజేషన్ లింక్ అయి ఉంటుంది. సో వన్ సేల్స్ ఆర్గనైజేషన్ కెన్ బి అసైన్డ్ టు మల్టిపుల్ కంపెనీ కోడ్స్. వన్ సేల్స్ ఆర్గనైజేషన్ కెన్ హ్యావ్ మల్టిపుల్ ప్లాన్స్. మాస్టర్ డేటా అంటే కస్టమర్ మాస్టర్, మెటీరియల్ మాస్టర్, ప్రైజింగ్ కండిషన్స్. సో వీటితో కూడా క్రియేట్ చేసేటప్పుడు మెటీరియల్ కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసే సేల్స్ ఆర్గనైజేషన్ అవసరం, మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు సేల్స్ ఆర్గనైజేషన్ అవసరం, ప్రైజింగ్ చేసేటప్పుడు సేల్స్ ఆర్గనైజేషన్, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు సేల్స్ ఆర్గనైజేషన్ అవసరం, డెలివరీ చేసేటప్పుడు సేల్స్ ఆర్గనైజేషన్, బిల్లింగ్ చేసేటప్పుడు సేల్స్ ఆర్గనైజేషన్ అవసరం ఉంది. ఓకే, ఇవన్నీ ఆర్గనైజేషన్ అసైన్మెంట్స్ అని చెప్తాము. ఇప్పుడు ఈ సిస్టంలో ఒక సేల్స్ ఆర్గనైజేషన్ ఎలా క్రియేట్ చేయాలో నేర్పిస్తాను, చూడండి. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ 001 అంటే స్టాండర్డ్ అనమాట. ఈ స్టాండర్డ్ దాన్ని మీరు కాపీ చేసుకోండి డైరెక్ట్గా. సో మన కంపెనీ కోడ్ ఉంది కదా TA03, దాన్నే సేల్స్ ఆర్గనైజేషన్ కింద తీసుకోండి. ఓకే, సో ఇక్కడ కరెన్సీ వచ్చేటప్పటికి INR అని చెప్పి తీసుకొని, సో మీరు చేయాల్సిన పని ఇక్కడ ఏదైతే యాజిటీస్ ఉందో అది అలా ఉంచేసేసి, రేపొద్దున్న సేల్స్ ఆర్గనైజేషన్ డీటెయిల్స్ మనకి ప్రింట్అవుట్లో రావాలంటే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉండాలన్నమాట. హెడర్లో ప్రింట్లో రావాలంటే ఈ డీటెయిల్స్ ఉండాలి. అందుకే కాపీ చేసుకున్నాం మనం. సో మన సేల్స్ ఆర్గనైజేషన్ TA03 అండ్ సేల్స్ ఆర్గనైజేషన్ TA03 ఎంటర్ కొట్టింది. సో ప్రతి సేల్స్ ఆర్గనైజేషన్కి అడ్రస్ ఉంటుంది. సో మనది సేవ్. సో కాబట్టి మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ అయితే ఇవి. కాబట్టి ఎస్ఐపిలో మనం సేల్స్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేయండి TA03 అంతే. కాబట్టి ఇది మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. సో కాబట్టి సేల్స్ ఆర్గనైజేషన్ ఎస్ఐపిలో క్రియేట్ చేయండి. తర్వాత మనం డిస్ట్రిబ్యూషన్ ఛానల్ క్రియేట్ చేయండి. వాట్ ఈస్ మీన్ బై డిస్ట్రిబ్యూషన్ ఛానల్? డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే చెప్పండి, వాట్ ఈస్ మీన్ బై డిస్ట్రిబ్యూషన్ ఛానల్? డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే ఏంటి? డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే చూద్దాం. సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాము. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే ఏంటి? డిస్ట్రిబ్యూషన్ ఛానల్ రిప్రజెంట్ వే ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ సోల్డ్ టు ద కస్టమర్. సో హోల్సేల్, రిటైల్, ఆన్లైన్, డైరెక్ట్ సేల్స్, ఇవన్నీ కూడా మనకి డిస్ట్రిబ్యూషన్. హౌ యూ ఆర్ డెలివరింగ్ ద గూడ్స్ టు ద కస్టమర్స్ అనేది డిస్ట్రిబ్యూషన్. అండ్ అసైన్మెంట్స్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అనేది సేల్స్ ఆర్గనైజేషన్తో అసైన్మెంట్ ఉంటుంది. యూ కెన్ అసైన్ ప్లాన్ టు డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అనమాట.
కస్టమర్ మాస్టర్, మెటల్ మాస్టర్, ప్రైజింగ్ కండిషన్స్ ఇవన్నీ కూడా మన డిస్ట్రిబ్యూషన్ ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు ఇవ్వాల్సిందే. అంటే సారీ, మనం ఈ కస్టమర్ క్రియేట్ చేసేటప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఇవ్వాల్సిందే. మెటల్ క్రియేట్ చేసేటప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఇవ్వాల్సిందే. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఇవ్వాలి. బిల్లింగ్ చేసేటప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఉంటుంది. డెలివరీతో అంటే డిస్ట్రిబ్యూషన్ ఛానల్తో లింక్ అయ్యేవన్నీ ఇక్కడ కనబడుతున్నాయి. మాస్టర్ డేటా, సేల్స్ డాక్యుమెంట్స్ అండ్ అసైన్మెంట్స్, ప్లాంట్తో కూడా డిస్ట్రిబ్యూషన్ ఛానల్ లింక్ ఉంటుంది. రిపోర్టింగ్లో కూడా డిస్ట్రిబ్యూషన్ ఛానల్ తీసుకొని చేస్తాం మనం, రిపోర్ట్స్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసేది. డిస్ట్రిబ్యూషన్ ఛానల్కి అడ్రస్ ఉండదు. ఓకే, సో మనం కస్టమర్కి గూడ్స్ని ఎలా డెలివర్ చేస్తున్నాం, హోల్సేల్, రిటైల్, ఆన్లైన్, డైరెక్ట్ సేల్సా, మనం ఎలా సేల్ చేస్తున్నాం, షోరూంలో పెట్టి అమ్ముతున్నామా, ఇలాంటివన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటారు. ఎస్ఏపిలో ఒక సేల్స్ ఆర్గనైజేషన్, తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఛానల్. సేల్స్ ఆర్గనైజేషన్ కింద నెంబర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉంటాయి. ఓకే, ఎస్ఏపి ఎస్డి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ హైరార్కీ ఎలా ఉంటుందంటే, సో హైరార్కీ అంటే ఏంటి, ఒక కంపెనీలో సీనియర్ మేనేజర్, వాడి కింద మేనేజర్, వాడి కింద జూనియర్ మేనేజర్, వాడి కింద అసిస్టెంట్ మేనేజర్, వాడి కింద సీనియర్ కన్సల్టెంట్, వాడి కింద కన్సల్టెంట్, అట్లా హైరార్కీ ఉంటుంది. ఓకే, ఎస్ఏపి ఎస్డి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ హైరార్కీ తీసుకున్నట్లయితే ఎలా ఉంటుంది అనేది మనం చూసినట్లయితే, సో ఫస్ట్ మనకి కంపెనీ, తర్వాత కంపెనీ కోడ్, తర్వాత మనకి సేల్స్ ఆర్గనైజేషన్, కింద డిస్ట్రిబ్యూషన్ ఛానల్. సో ఫస్ట్ కంపెనీ కోడ్, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, తర్వాత సేల్స్ ఆఫీస్. ఇది హైరార్కీ అన్నమాట, ఏది పెద్ద ఏది చిన్న అన్నది. సేల్స్ ఏరియా అంటే మూడిట్ల కాంబినేషన్, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, ఈ మూడిట్ల కాంబినేషన్ మనం సేల్స్ ఏరియా అంటారు. సో డివిజన్, సో ఫస్ట్ కంపెనీ కోడ్, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, తర్వాత డివిజన్, సో ఫస్ట్ కంపెనీ, తర్వాత కంపెనీ కోడ్, తర్వాత సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, సేల్స్ ఏరియా, తర్వాత సేల్స్ ఆఫీస్. తర్వాత మనకి సేల్స్ గ్రూప్ అనమాట. సో ఇవి మనకి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ హైరార్కీ. ఓకే, కంపెనీ కోడ్, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్. ఓకే, ఈ మూడిట్ల కాంబినేషన్ సేల్స్ ఏరియా అంటారు. సేల్స్ ఏరియా అంటే ఈ మూడిట్ల కాంబినేషన్. ఓకే, సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్, ఇవన్నీ కూడా మనకి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో హైరార్కీలో పార్ట్ అనమాట. సో ప్లాంట్ అంటే ఎస్ఏపి ఎంఎంలోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఎస్ఏపి ఎంఎం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంటుంది, దానికి కూడా చెప్తాను చూడండి. అంటే హైరార్కీ అంటే ఏంటి, ఏది పెద్ద ఏది చిన్న అన్నది. ఇవి ఇక్కడ కనపడే అన్ని ఆర్గనైజేషన్ యూనిట్స్ అనమాట. సో అన్నిటికంటే పెద్దది కంపెనీ కోడ్. సో కంపెనీ కోడ్ కింద ప్లాంట్స్ ఉంటాయి.
ప్లాంట్ కింద సో కంపెనీ కోడ్ కింద 2 ప్లాంట్స్ ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. ప్లాంట్ కింద స్టోరేజ్ లొకేషన్స్. స్టోరేజ్ లొకేషన్ తర్వాత పర్చేజ్ ఆర్గనైజేషన్. సో పర్చేజ్ ఆర్గనైజేషన్ తర్వాత ఏంటిది? పర్చేజింగ్ గ్రూప్. సో ఇది మనకి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ హైరార్కీ. ఎస్ఏపి ఎఫ్ఐ కూడా ఉంటుంది, మనకి ఎఫ్ఐ అవసరం లేదు. ఇవి చూడండి, ఎంఎం నేర్చుకోండి, ఎస్టీ నేర్చుకోండి. ఇవి హైరార్కీ అంటారు. ఏది పెద్ద ఏది చిన్న అన్నది. ఒక కంపెనీ కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్. కంపెనీ కోడ్స్ కింద సేల్స్ ఆర్గనైజేషన్స్, నెంబర్ ఆఫ్ సేల్స్ ఆర్గనైజేషన్. సేల్స్ ఆర్గనైజేషన్ కింద నెంబర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్, నెంబర్ ఆఫ్ డివిజన్స్, సేల్స్ ఏరియా, సేల్స్ ఆఫీస్. సేల్స్ ఆఫీస్ అంటే గూడ్స్ని ఎక్కడి నుంచి అమ్ముతున్నాం, అమ్మే ప్లేస్. ముంబై సేల్స్ ఆఫీస్, హైదరాబాద్ సేల్స్ ఆఫీస్. గ్రూప్ అంటే అమ్మే వాళ్ళని సేల్స్ గ్రూప్ అంటారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఛానల్ మీనింగ్ రాసుకున్నాం కదా. సో డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే ఏంటి అనేది ఇక్కడ ఇచ్చేసాను. సేల్స్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి అనేది ఇక్కడ ఇచ్చా. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఛానల్ క్రియేట్ చేద్దాం. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ని మరి ఎస్ఏపిలో క్రియేట్ చేయాలంటే ఉపయోగించే టీ కోడ్ ఏంటో చెప్పండి. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ క్రియేట్ చేయాలంటే ఉపయోగించే టీ కోడ్ ఏంటి? ఒక్క నిమిషం. చెప్పాలి. సో ఇక్కడ ఎస్పిఆర్ఓ రిఫరెన్స్ ఐఎంజీ. మళ్ళీ ఒకసారి మనం ఇందాక చేసిన దానికి ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్తే మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినిషన్, ఓకే, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఛానల్లో మనకి కాన్ఫిగరేషన్లో, ఓకే, సో టీ కోడ్స్ ఓవిఎక్స్ఐ. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ క్రియేట్ చేయండి. డిస్ట్రిబ్యూషన్ ఛానల్లో మన హోల్సేల్, రిటైల్, సో ఆన్లైన్, సో ఇలా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో నేను T3 అని రాస్తున్నాను. ఓకే, మన డిస్ట్రిబ్యూషన్ ఛానల్ T3. సో టాటా TA03 అయితే మన డిస్ట్రిబ్యూషన్ ఛానల్ T3 అని రాస్తున్నాను. ఓకే, సో మనం ఆన్లైన్లో అమ్ముతుంటే ఆన్లైన్. సో నేను డైరెక్ట్గా డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అని రాస్తున్నా. ఇక్కడ సేవ్ చేయండి. ఓకే, సో టీ పక్కన రాసుకొని పెట్టుకోండి, తర్వాత మళ్ళీ మర్చిపోతాం మళ్ళీ. సో సేల్స్ ఆర్గనైజేషన్ అయిపోయింది, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అయిపోయింది. తర్వాత డివిజన్ మనకి ఓవిఎక్స్బి. డివిజన్ అంటే ఏంటో చెప్పండి. వాట్ ఈస్ మీన్ బై డివిజన్? వాట్ ఈస్ మీన్ బై డివిజన్? డివిజన్ అంటే చెప్పండి, వాట్ ఈస్ మీన్ బై డివిజన్? డివిజన్ అంటే ఏంటి? డివిజన్ అంటే ఏంటి అంటే మనకి, సో డివిజన్ అంటే ప్రోడక్ట్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అని చెప్తారనమాట. డివిజన్ ఈజ్ నథింగ్ బట్ ప్రోడక్ట్ ఆర్ గ్రూప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అని చెప్తారు. ఓకేనా? దీన్ని మనం డివిజన్ అని కూడా చెప్తూ ఉంటాము. ఓకే, సో ఒకసారి డివిజన్ కూడా క్రియేట్ చేయాలి మనం. డివిజన్ క్రియేట్ చేసేటప్పుడు దీనికి సంబంధించి కూడా మీనింగ్ రాసుకుందాం మనం. సేమ్ డివిజన్ కూడా ఇదే ఉంటుంది.
డివిజన్ కూడా ఇదే ఉంటుంది అనమాట. డివిజన్ అంటే ఏంటి అనేది కూడా రాసుకుందాం మనం. సో డివిజన్ అంటే ఏంటి అది కూడా రాసుకుందాం. డివిజన్ అంటే మనకి డివిజన్ ఈజ్ ద ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ SAP SD మాడ్యూల్ యూజువల్లీ రిప్రజెంట్ ప్రోడక్ట్ లైన్ ఆర్ ప్రోడక్ట్ గ్రూప్స్ అని చెప్తాము. ఈచ్ మెటీరియల్ బిలాంగ్స్ టు వన్ డివిజన్ అనమాట. డివిజన్ మెయింటైన్ ఇది మెటీరియల్ మాస్టర్. సో రేపు పొద్దున మెటీరియల్ క్రియేట్ చేసేటప్పుడు డివిజన్ అవసరం, సేల్స్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసేటప్పుడు డివిజన్ అవసరం. డివిజన్ అంటే అది. సో డివిజన్ అంటే మనకి ఇక్కడ యూజర్ ఫర్ ప్రైజింగ్ కండిషన్స్, కస్టమర్ మాస్టర్ డేటా, సేల్స్ డాక్యుమెంట్, రిపోర్టింగ్. ఓకే, సో డివిజన్ సంబంధించింది ఇది. సో ఇక్కడ డివిజన్తో సేల్స్ ఆర్గనైజేషన్ అసైన్మెంట్, డివిజన్తో డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అసైన్మెంట్, డివిజన్తో బిజినెస్ ఏరియా టు డివిజన్ అసైన్మెంట్, ప్లాంట్ ఉంది. ఓకే, రేపొద్దున కస్టమర్ మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు డివిజన్ అవసరం ఉంది. సేల్స్ ఆఫీస్తో డివిజన్ లింక్ అయి ఉంది, సేల్స్ డాక్యుమెంట్తో లింక్ అయి ఉంది. ఓకే, ఇవన్నిటితో డివిజన్ అనేది లింక్ అయి ఉంది. డివిజన్ అంటే ఏంటి? ప్రోడక్ట్ అని అర్థం, గ్రూప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అని అర్థం. సో ఇక్కడ డివిజన్ అంటే ఏంటి అనేది కూడా ఇక్కడ రాశాను, అది మీరు ఆ డెఫినేషన్ చదువుకోవాలి. సో ఇప్పుడు SAPలో మనం సో ఏమేమి చేసామండి? ఫస్ట్ ఏం క్రియేట్ చేసాం? సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్ టీ కోడ్ OVXB. సో డివిజన్ క్రియేట్ చేయండి. సో న్యూ ఎంట్రీస్ ఇది కూడా సేమ్ తీసుకోండి. సో డివిజన్ అని రాసుకోండి అంతే. సో అది మోటార్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. రియల్ టైంలో నేమ్స్ ఇస్తాం మనం. ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు. మనం డివిజన్ రాస్తాం. డిస్ట్రిబ్యూషన్ మనది సేల్స్ ఆర్గనైజేషన్ TA03, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ T3, డివిజన్ T3. ఓకే, తర్వాత సో మనకి కంపెనీ కోడ్ అయిపోయింది, సేల్స్ ఆర్గనైజేషన్ అయిపోయింది, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, తర్వాత సేల్స్ ఏరియా, తర్వాత సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్, ఇవన్నీ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. తర్వాత ఏముంది? ప్లాంట్, తర్వాత సేల్స్ ఆర్గనైజేషన్ అయిపోయింది, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అయింది, డివిజన్ అయింది, సేల్స్ ఆఫీస్ టీ కోడ్ OVX1. చదవాలి ఇవన్నీ మీరు. సేల్స్ ఆఫీస్. సో న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి సేల్స్ ఆఫీస్, సేల్స్ ఆఫీస్కి అడ్రస్ ఉంటుంది. ముంబై సేల్స్ ఆఫీస్, హైదరాబాదు, బెంగళూరు. సేల్స్ ఆఫీస్ మనం తీసుకున్నాం మనం. ఓకే, సేల్స్ ఆఫీస్ అయిపోయింది. ఓకే, తర్వాత సేల్స్ గ్రూప్. సేల్స్ ఆఫీస్ అంటే ఇక్కడ మనకి మ్యాటర్ రాసుకుందాం మనం, సేల్స్ ఆఫీస్ సంబంధించింది కూడా. సేల్స్ ఆఫీస్ అంటే ఏంటి అనేది మనం నేర్చుకుందాం ఇక్కడ. సేల్స్ ఆఫీస్ అంటే హైదరాబాద్ సేల్స్ ఆఫీస్, ముంబై సేల్స్ ఆఫీస్, ఢిల్లీ సేల్స్ ఆఫీస్. ఓకే, అలాగే అసైన్ సేల్స్ ఆఫీస్ టు సేల్స్ ఏరియా, అసైన్ సేల్స్ ఆఫీస్ టు సేల్స్ గ్రూప్, అసైన్ ఎంప్లాయీస్, సేల్స్ ఆఫీస్ అడ్రస్. ఓకే, ఇవన్నీ కూడా అడ్రస్లు, ఇవన్నీ కూడా హైదరాబాద్ సేల్స్ ఆఫీస్, ముంబై సేల్స్ ఆఫీస్, ఇలాంటివన్నీ కూడా. సో ఇలాంటి అన్నింటిని మనం సేల్స్ ఆఫీస్ అంటారు. అంటే సేల్స్ ఆపరేషన్స్ జరిగే ప్లేస్ అనమాట. ఈ మీనింగ్, పర్పస్, అసైన్మెంట్స్ కూడా మీరు చదవాలి, ఇంటర్వ్యూలో ఉపయోగపడతాయి. ఓకే,
సో దీన్ని సేల్స్ ఆఫీస్ మీద క్లిక్ చేసి న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి సేల్స్ ఆఫీస్ చేసేసాం కదా ఆల్రెడీ సేల్స్ ఆఫీస్ క్రియేట్ చేసేసాం. ఓకే, ముంబై సేల్స్ ఆఫీస్, హైదరాబాద్ సేల్స్ ఆఫీస్ ఇలా చేసుకోవాలన్నమాట. సేల్స్ గ్రూప్ కూడా చేసేద్దాం. సేల్స్ గ్రూపు సో ఎవరైతే అమ్మి పెడతారో వాళ్ళని సేల్స్ గ్రూప్ అంటారు అనమాట. వీళ్ళు సేల్స్ ఆఫీస్లో ఉంటారు. ఓకే, సేల్స్ గ్రూప్ అంటే అమ్మి పెట్టేవాళ్ళు అని అర్థం. సో ఇవన్నీ కాన్ఫిగరేషన్స్ అయిపోయినాయి. సో సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్. తర్వాత అసైన్మెంట్స్. సో ఈ అసైన్మెంట్స్ చెప్పుకుంటే మనకి కంప్లీట్ ఇంటర్ఫేస్ స్ట్రక్చర్ అయిపోతుంది. సో లాజిస్టిక్ జనరల్, అలాగే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో లాజిస్టిక్ జనరల్లోకి వెళ్తే మనకి ఫస్ట్ మనం సేల్స్ ఆర్గనైజేషన్ని కంపెనీ కోడ్ OVX3 ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, సో మన సేల్స్ ఆర్గనైజేషన్ ఏంటండి? TA03. కంపెనీ కోడ్ ఏంటి? TA03. ఇక్కడ ఏదో ఉంది, తీసుకొని ఎంటర్ కొట్టండి, సేవ్ చేయండి. సో సేల్స్ ఆర్గనైజేషన్ని మన కంపెనీ కోడ్తో లింక్ చేసాం, అంతే. సో బ్యాక్ వచ్చేయండి. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ టు సేల్స్ ఆర్గనైజేషన్. సో న్యూ ఎంట్రీస్. సేల్స్ ఆర్గనైజేషన్ ఏంటిది? TA03. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఏంటిది? సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్తో లింక్. ఇది అయిపోయింది. సో తర్వాత డివిజన్ టు సేల్స్ ఆర్గనైజేషన్. సో న్యూ ఎంట్రీస్. సో డివిజన్ కూడా T3. సో సేల్స్ ఆర్గనైజేషన్ డివిజన్తో సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్తో లింకులు ఉంటాయి. ఓకే, తర్వాత సేల్స్ ఏరియా, మూడిట్ల కాంబినేషన్. డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, ఈ మూడిట్ల కాంబినేషన్ మనం సేల్స్ ఏరియా అంటారు. సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్. తర్వాత సేల్స్ ఆఫీస్ టు సేల్స్ ఏరియా. ఓకే, న్యూ ఎంట్రీస్. సేల్స్ ఆఫీస్. సో సేల్స్ ఏరియాతో సేల్స్ ఆఫీస్ కాంబినేషన్ అనమాట. సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, ఈ మూడింటిని సేల్స్ ఏరియా అంటారు. దాంతో సేల్స్ ఆఫీస్ కాంబినేషన్. తర్వాత సేల్స్ గ్రూప్ టు సేల్స్ ఆఫీస్. న్యూ ఎంట్రీస్. సేల్స్ గ్రూప్తో సేల్స్ ఆఫీస్ లింక్. తర్వాత సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ప్లాంట్ అనమాట. న్యూ ఎంట్రీస్. ఓకే, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ప్లాంట్. ఇంతే. సేల్స్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ టు సేల్స్ ఆర్గనైజేషన్, డివిజన్ టు సేల్స్ ఆర్గనైజేషన్, సెటప్ సేల్స్ ఏరియా, అసైన్ సేల్స్ ఆఫీస్ టు సేల్స్ ఏరియా, అసైన్ సేల్స్ గ్రూప్ టు సేల్స్ ఆఫీస్, అసైన్ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ టు ప్లాంట్. ఇవి మనకి సేల్స్ ఓవరాల్గా మనకి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినవి. ఓకేనా? సో ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్. ఓకే, సో ఈ కాన్ఫిగరేషన్స్ మొత్తం అయిపోయినాయి. ఇవన్నీ మీరు ఎక్కడ చూడొచ్చు అంటే EC01లోకి వెళ్ళి ఆర్గనైజేషన్, నావిగేషన్. ఓకే, సో జస్ట్ మీ కంపెనీ కోడ్ ఇచ్చి కంట్రోల్ F అని కొట్టి ఇది కొడితే సో మీకు దీని మీద క్లిక్ చేస్తే డబుల్ క్లిక్ చేస్తే మీకు సో మొత్తం అన్నీ వచ్చేస్తాయి.
డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఏంటిది, డివిజన్ ఏంటిది, సేల్స్ ఆర్గనైజేషన్ ఏంటిది, కంపెనీ కోడ్ ఏంటిది, మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నీకు లింకులతో సహా, ఇవన్నీ లింకులతో సహా వచ్చేసాయి మనకి. ఓకేనా? రేపొద్దున ఏమైనా మిస్ అయితే, ఇక్కడ కాంబినేషన్ ఏమైనా మిస్ అయితే ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు మీరు. సో మనం సేల్స్ ఆఫీస్ అంటే ఏంటో రాసుకున్నాము, సేల్స్ గ్రూప్ కూడా రాసుకుంటే సరిపోతుంది మనకి. సేల్స్ గ్రూప్ ఒకటి రాసుకుంటే సరిపోద్ది కదా. సేల్స్ గ్రూప్ రిప్రజెంట్ సేల్స్ ఆఫ్ టీమ్, సేల్స్ ఆఫ్ పర్సన్ ఇన్సైడ్ సేల్స్, సేల్స్ టీమ్, ఇదంతా కూడా సేల్స్ గ్రూప్ అంటారు అనమాట. ఓకే, అసైన్మెంట్ ఆఫ్ సేల్స్ ఆఫీస్, అసైన్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్, ఇవన్నీ కూడా సేల్స్ గ్రూప్ అంటాం మనం. ఓకే, సో ఇది సేల్స్ గ్రూప్ ఇది. ఓకే, సో ఇదంతా కూడా మనకి మ్యాటర్స్ అనమాట. ఓకే, సో కాబట్టి మనం తెలుసుకోవాల్సిన పాయింట్ అయితే ఇది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మరిన్ని విషయాలు చూద్దాం. థ్యాంక్ యూ.